వివరాలకు వెళ్దాం. తెలంగాణలో రైతు రుణమాఫీకి రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతు రుణమాఫీకి ఆమోదం తెలిపింది కేబినెట్. 2023 డిసెంబర్ 9వ తేదీకి ముందు తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయడానికి ఆమోదం తెలిపింది మంత్రివర్గం. ఇప్పటికే రైతు రుణమాఫీపై కేబినెట్ కు అధికారులు విధి విధానాలు వివరించినట్టుగా తెలుస్తోంది. దీనికోసం 40,000 కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా. సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రైతు రుణమాఫీకి సంబంధించిన ప్రకటన చేస్తారని సమాచారం. అలాగే రైతు భరోసాపై చర్చ జరుగుతోంది. రైతు కార్పొరేషన్ ఏర్పాటుపై కూడా కేబినెట్ చర్చిస్తున్నట్టుగా సమాచారం. బడ్జెట్ సమావేశాలతో పాటు రాష్ట్ర కొత్త చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహం పైన మంత్రివర్గంలో చర్చిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, చెప్పండి. చూస్తున్నాం మనం రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. కొన్ని గైడ్ లైన్స్ కూడా బయటకు వస్తున్నాయి. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఇంకొక విషయం రాకేష్, పోచారం జాయిన్ కావడము, అట్ ద సేమ్ టైం ఇక్కడ రైతు కమిషన్ అనేది ఏర్పాటు, ఇటు రైతు భరోసా, రుణమాఫీ, వీటన్నిటిపైన కూడా ఒకే రోజు చర్చ జరగడం కూడా చూస్తున్నాం. కొనసాగుతోంది. ఇప్పటివరకు కేబినెట్ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్ 9కి కట్ ఆఫ్ డేట్ పెడుతూ డిసెంబర్ 9 కంటే ముందు తీసుకున్న పంట రుణాలకు ఈ రుణమాఫీ వర్తించబోతా ఉంది. దీనికి సంబంధించిన విధి విధానాలకు సంబంధించి మరికట్లపట్లో సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశాన్ని పెట్టబోతున్నారు. ఈ ఒకే అంశమే కాదు, రైతు భరోసాకు సంబంధించి కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది. రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఒక రిపోర్ట్ను తయారు చేయడం జరిగింది. సీలింగ్ పెడితే ఏ విధంగా ఉంటుంది, పెట్టకుంటే ఏ విధంగా ఉంటుంది, ప్రస్తుతం సంబంధించి రైతు బంధు ఇస్తున్న వాటిల్లో నిజంగా ఎంతమంది రైతులు భూమిని సాగు చేస్తున్నారు, అలా సాగు చేయని భూమికి ఎంత రైతు బంధు ఇస్తున్నారు, ఇలాంటికి సంబంధించిన అంశాలపైన ఒక రిపోర్ట్ అయితే అధికారులు ఇచ్చారు. దానిపైన డిస్కషన్ జరుగుతుంది. దీంతోపాటు బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా ఎప్పటి నుంచి నిర్వహించాలని దానిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. పార్లమెంటు సమావేశాలు ముగిసిన మరుసటి రోజు నుంచే బడ్జెట్ సమావేశాలు పెట్టాలనేది కాంగ్రెస్ ఎత్తుగడగా కనిపిస్తూ ఉంది. రైతు రుణమాఫీతో పాటు రైతు కార్పొరేషన్కు సంబంధించిన అంశాలు ఈ అసెంబ్లీలో చర్చించబోతా ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం తెలంగాణ తల్లి విగ్రహం, అలాగే తెలంగాణ రాష్ట్ర చిహ్నంకు సంబంధించి ఈ రెండింటి విషయంలో అసెంబ్లీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశంలో దీనిపైన చర్చ చేపట్టే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా ప్రస్తుతం కేబినెట్లో తెలంగాణ రాష్ట్ర చిహ్నం, అలాగే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు సంబంధించి ఒక చర్చ జరుగుతోంది. ఇక రైతు కార్పొరేషన్కి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. మొదటిసారి రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కార్పొరేషన్ ద్వారానే నిధులు సమకూర్చుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రైతు రుణమాఫీకి సంబంధించిన దాంట్లో మెజారిటీ వాటా రైతు కార్పొరేషన్ ద్వారానే నిధులు సమకూర్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కల్పిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే పోచారం శ్రీనివాసరెడ్డి గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సీనియర్ నేత కావడంతో ఆయనకు రైతు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తే ఏ విధంగా ఉంటుందనే దానిపైన ప్రస్తుతం అయితే ప్రభుత్వ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. దానికి ఆయనే అర్హుడు అనే అభిప్రాయాన్ని కూడా కొంతమంది నేతలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా రైతు రుణమాఫీ అనేది అత్యంత కీలక నిర్ణయంగా కేబినెట్గా నిర్ణయంగా చెప్పుకోవచ్చు. మిగతా రైతు భరోసాకు సంబంధించి కానీ, అలాగే బడ్జెట్ సమావేశాలు కానీ, రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర తెలంగాణ తల్లి విగ్రహం కానీ వీటి విషయంలో చర్చ చేసినప్పటికీ అసెంబ్లీ సమావేశాల తర్వాతనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజుకు మాత్రం కేవలం రైతు రుణమాఫీ విషయంలో కట్ ఆఫ్ డేటు, అలాగే ఎంతమంది రైతులు అర్హులు ఉన్నారు సంబంధించి దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి, దీనిపైన మాత్రమే పూర్తి స్థాయిలో కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. రాకేష్, ఏవైతే హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అందులో ఒక కీలకమైన హామీ ఇప్పుడు రుణమాఫీ అనేది కూడా, అది కూడా కొంత కంప్లీషన్ స్టేజ్లోకి వచ్చినట్టు అవుతుంది. ఇంకా ఏమేం పెండింగ్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో? ఉచిత బస్సు ఇలాంటివి మహిళలకి, స్టూడెంట్స్కి, వీళ్ళందరికీ కూడా హామీలు ఇస్తూ వచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వాటికి సంబంధించి కసరత్తు ఎలా జరుగుతోంది? ఎస్, మనకు చాలా వరకు దాదాపుగా 6 గ్యారంటీలలో 13 హామీలు ఉన్నప్పటికీ ప్రస్తుతం 5 హామీలు అయితే ప్రస్తుతం అమలు చేస్తున్నారు. మిగతా వాటి విషయంలో బడ్జెట్ సర్దుబాటు తర్వాతనే అమలు చేయాలనేది ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. అందులో ప్రధానమైంది ప్రతి మహిళకు 2,500 రూపాయల ఆర్థిక సాయం. ఇది చాలా పెద్ద పథకం. ప్రభుత్వం భారీ స్థాయిలో కూడా నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. నేపథ్యంలో కొంత ఆలస్యం చేసి ఈ పథకాన్ని వర్తింపజేయాలనేది ఒక ఆలోచనగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి బడ్జెట్ సర్దుబాటు అయిన
తర్వాతనే ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు యువ వికాసం కింద డిగ్రీ అలాగే పీజీ స్టూడెంట్స్కు కొంత ఆర్థిక సాయం, ముఖ్యంగా 5 లక్షలకు సంబంధించిన ఒక ఏటీఎం కార్డు ఇస్తాం, దాన్ని వారి పై చదువుల కోసం ఉపయోగించుకునే విధంగా ఉంటుందనే దానికి ఆ పథకాన్ని పెట్టడం జరిగింది. అయితే ఆ పథకానికి సంబంధించి కూడా ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి కసరత్తు చేయలేదు. కేవలం నిధుల నిమిత్తమే ఈ యొక్క కసరత్తు అనేది ప్రారంభించలేదనేది అధికారులు చెప్తా ఉన్నారు. మరొక సంవత్సరం తర్వాతనే వీటిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రైతు రుణమాఫీ దాదాపుగా 70-80% ఏదో రకంగా రైతులకు లబ్ధి చేకూరుతుంది. కాబట్టి మిగతా హామీల విషయంలో కాస్త ఆలస్యమైన ఇది చేయడం ద్వారా వారిని సంతృప్తిపరచవచ్చు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తుగడగా కనిపిస్తోంది. అందులో భాగంగానే దీనికి నిధులు లేకపోయినప్పటికీ అటు ఆర్బీఐ ద్వారా కొంతమేర నిధులు సమకూర్చుకొని, రైతు కార్పొరేషన్ ద్వారా కొంత సమకూర్చుకొని చేయాలనే పట్టుదలతో ఉంది. డిసెంబర్ 9ని కూడా కటాఫ్ పెట్టడం కోసం కొన్ని ప్రత్యేకమైన అవకాశాలు ఉన్నాయి, ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి అంటూ కూడా ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. ఒకటి సోనియా గాంధీ బర్త్డే అయిపోయింది, రెండవది డిసెంబర్ 9న గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసింది. కాబట్టి ఈ రెండు అత్యంత ప్రాధాన్యత ఉన్న అంశాలు కాబట్టి డిసెంబర్ 9నే క్రైటీరియాగా తీసుకున్నామంటూ కూడా ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.